హాయ్ హలో దిస్ ఈజ్ రత్నకళ. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు? ఏ 48, బి 52, సి 56, డి 60. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 52. ఒక సంవత్సరానికి 365 రోజులు అయితే 364 రోజులు తీసుకుని 7తో భాగిస్తే 52 వారాలు వస్తాయి. 1, 2, 6, 21, 88. ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏది? ఏ 345, బి 375, సి 425, డి 445. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 445. ఈ క్వశ్చన్కి మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఏ లాజిక్తో కరెక్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్ లాజిక్ కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాను. సూపర్ స్టార్ రజనీకాంత్ మాతృభాష ఏది? ఏ తెలుగు, బి కన్నడ, సి మరాఠీ, డి మలయాళం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మరాఠీ. ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది? ఏ నరేంద్ర మోదీ, బి మన్మోహన్ సింగ్, సి అటల్ బిహారీ వాజ్పేయి, డి పివి నరసింహారావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మన్మోహన్ సింగ్. పాండవులలో వాయుపుత్రుడు ఎవరు? ఏ ధర్మరాజు, బి నకులుడు, సి అర్జునుడు, డి భీముడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భీముడు. ప్యారిస్ ఏ దేశానికి రాజధాని? ఏ స్విట్జర్లాండ్, బి ఇంగ్లాండ్, సి ఫ్రాన్స్, డి జర్మనీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫ్రాన్స్. మౌంట్ ఎవరెస్ట్ని నేపాల్లో ఏమంటారు? ఏ సాగర, బి సాగరమాత, సి కుంభకోణ, డి సఫారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సాగరమాత. నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ని సాగరమాత అంటారు. ఒలింపిక్ జెండాలోని ఎల్లో రింగ్ ఏ ఖండాన్ని సూచిస్తుంది? ఏ ఆసియా, బి యూరప్, సి ఆఫ్రికా, డి నార్త్ అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆసియా. చతుషష్ఠి కళలు అంటే ఎన్ని? ఏ 40, బి 60, సి 46, డి 64. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 64. సిలోన్ అని ఏ దేశాన్ని పిలిచేవారు? ఏ ఇండియా, బి నేపాల్, సి శ్రీలంక, డి బంగ్లాదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శ్రీలంక. ఒకప్పుడు శ్రీలంక దేశాన్ని సిలాన్ అని అనేవారు. ఆ తర్వాత 1972లో శ్రీలంకగా పేరు మార్చారు. మన దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ బాబర్, బి అక్బర్, సి ఔరంగజేబ్, డి షాజహాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బాబర్. మన దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి బాబర్. హౌరా బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ వెస్ట్ బెంగాల్, బి బీహార్, సి తమిళనాడు, డి హర్యానా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్. హౌరా బ్రిడ్జ్ను వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 1935లో నిర్మించడం మొదలుపెట్టారు. 1943లో పూర్తయింది. ఈ బ్రిడ్జ్ను హుగ్లీ నదిపై నిర్మించారు. ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది? ఏ బోర్లా, బి చేతిపై తలపెట్టుకుని, సి ఎడమవైపుకు, డి కుడివైపుకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎడమ వైపుకు. బోర్లా పడుకుంటే పొట్ట అనేది పెద్దగా రౌండ్గా మారిపోతుంది. తలను చేతిపై పెట్టుకుని పడుకుంటే మీ చేతి యొక్క టిష్యూస్ అంటే కణజాలాలు డ్యామేజ్ అవ్వచ్చు. ఎడమ వైపుకు ఇలా పడుకోవడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల హెల్త్ రిలేటెడ్ చాలా ఉపయోగాలున్నాయి. అవేమిటంటే బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది, లివర్ ను ఓవర్లోడ్ అవ్వనివ్వదు, ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి ప్రేగులు క్లీన్ అవ్వడానికి తోడ్పడుతుంది. అయితే దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే మనం ఎడమ వైపుకు పడుకున్నప్పుడు మన స్టమక్ అనేది క్రింది వైపుకు ఉంటుంది. దానివల్ల మన కడుపులో ఉన్న యాసిడ్ ను పైకి రానివ్వదు. ది ఇన్సైడర్ పుస్తకాన్ని రాసింది ఎవరు? ఏ జవహర్ లాల్ నెహ్రూ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి మహాత్మా గాంధీ, డి పివి నరసింహారావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పివి నరసింహారావు. గోవా ఏ సముద్రానికి దగ్గరలో ఉంది? ఏ బంగాళాఖాతం, బి అరేబియన్ సముద్రం, సి ఎర్ర సముద్రం, డి నల్ల సముద్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అరేబియన్ సముద్రం. గోవా అరేబియన్ సముద్రానికి దగ్గరలో ఉంది. ఈ ఎపిసోడ్లోని టోటల్ 15 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.